బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉందన్నారు ఆయన. మరోవైపు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఇదే విషయంపై మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్నారు. ఇదే విషయాన్ని ప్రజలు కూడా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రస్తావించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత విశ్లేషణ తెలంగాణ బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. రోజుకు ఒక మలుపు తిరుగుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ బంధాన్ని ఎండగడుతూ విపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. సాధారణంగా విపక్షాలు ఏకమవుతాయి. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ, ఇంతకాలం ఎవరైతే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనుకున్న బీజేపీ ఉందో ఆ బీజేపీని టార్గెట్ చేయడం విపక్షాలకు సాధ్యమైపోయినా అది ఆ రకంగా చేస్తుంది కూడా. రాజకీయాల్లో వాటిని అధిగమించాలంటే, వాటిని ఫేస్ చేయాలంటే, వాటిని టార్గెట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు పోవాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీజేపీలో ఉన్న నేతలే, బీజేపీ పక్షాన ఉన్న నేతలే, బీజేపీలో కీలకంగా పనిచేసిన నేతలు కూడా బీఆర్ఎస్ బీజేపీ బంధాన్ని టార్గెట్ చేస్తున్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తీసుకున్న చర్యలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు తీసుకున్న చర్యల మూలంగా ఎటువంటి ఫలితాలు లేకపోవడం మూలంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది తెలంగాణలో అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే రకంగా వ్యాఖ్యానిస్తాడు. ఆయన బహిరంగంగానే ఈరోజు కవిత అరెస్టు విషయంలో కానీ, ఈడీ దర్యాప్తు విషయంలో కానీ, అనేక కేసుల విషయంలో కానీ కేసీఆర్ని జైలుకు పంపుతాం, కేసీఆర్ అవినీతిని దిగ్గు తేలుస్తామని గతంలో బీజేపీ చేసిన ప్రకటనలు ఏవి కూడా ఆచరణ సాధ్యం కాకపోవడంతో తెలంగాణలో దర్యాప్తు సంస్థలు కూడా నీరు గారిపోయిన నేపథ్యంలో ఇవన్నీ ప్రజల్లో అనుమానాలు కలిగిస్తున్నాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, బీజేపీ ఎందుకు చేయలేకపోయింది, దర్యాప్తు సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నప్పటికీ ఎందుకు తెలంగాణలో యాక్షన్లో లేదు, కార్యాచరణ ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అదే రకంగా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా పరోక్షంగా అదే రకమైన సంకేతాలు ఇస్తున్నారు. స్వపక్షంలో విపక్షంగా ఈ ఇద్దరు నేతలు మారిపోయారు. ఇంకొక వైపు షర్మిల, తెలంగాణ వైఎస్ఆర్టీపీ పార్టీ ఉన్న షర్మిల కూడా అదే రకమైన వాదన ముందుకు తీసుకొస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ బంధం చాలా బలమైనది. ఆ బంధం నేపథ్యంలోనే కవిత అరెస్టు విషయంలో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. గతంలో మోడీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు మిన్నకుండిపోయింది, ఎందుకు బీజేపీని కానీ మోడీని కానీ ఎందుకు విమర్శించలేకపోతుందంటే ఖచ్చితంగా వాళ్ళ బంధం బలపడింది. లోపాయికర్గా బంధం బలపడిన నేపథ్యంలోనే ఎటువంటి చర్యలు తెలంగాణలో తీసుకోవడం లేదనేది స్పష్టం చేస్తుంది షర్మిల. ఇటు షర్మిల బీఆర్ఎస్ బీజేపీ బంధాన్ని ఎండగడుతుంది. బీజేపీలో ఉన్న నేతలు కూడా అదే చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే కూడా అదే విషయాన్ని తీసుకొస్తున్నారు. మహారాష్ట్రకు వెళ్ళిన బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాలకు తప్పుకుంటానని ఒక సవాల్ కూడా విసిరారు ఠాక్రే. అదే రకంగా కవిత అరెస్టు విషయంలో ఎందుకు ముందుకు సాగడం లేదనుకుంటూ ఆయన కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నేతలు, ఇంకొక వైపు షర్మిల, మరొక వైపు బీజేపీలో ఉన్న ముఖ్య నేతలు కూడా ఇదే రకమైన వాదనను ముందుకు తీసుకొస్తే బీజేపీ ఇరకాటంలో పడింది. ప్రస్తుతానికి బీజేపీ అసలే బీఆర్ఎస్తో బంధం సంగతి పక్కకు పెడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ గ్రాఫ్ పెంచుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి, ఒక అద్భుతం చేయాలి. కర్ణాటకలో చివరి నిమిషంలో ఎలక్షన్లో కాంగ్రెస్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల బజరంగ్ దళ్ నిషేధాన్ని ముందుకు తీసుకొచ్చి 38 సీట్లు మాత్రమే వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో 60కి పైగా 68 సీట్లకు పైగా గెలుచుకోవడానికి ఎటువంటి మంత్రం అయితే జపించారో ఆ రకమైన చర్యలు ఇక్కడ ఏం తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఈరోజు రాజగోపాల్ రెడ్డి కానీ, ఈటెల రాజేందర్ ఢిల్లీ హైకమాండ్ పిలిచిన నేపథ్యంలో ఈ వాదనను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఖచ్చితంగా బీజేపీ బలపడాలంటే బీజేపీకి తక్కువ సమయం ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం గ్రాఫ్ పడిపోయింది. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లినప్పటికీ ఇప్పుడు దర్యాప్తు సంస్థలు దూకుడుగా వేస్తే ఖచ్చితంగా ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయి. ఇదే వాదనను అమిత్ షాకి చెప్తాం, ఇదే వాదన నడ్డా కూడా చెప్తామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే ఇక్కడ అనుకోని ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. ఆయన తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అనేక వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కానీ ఈరోజు రాత్రి అమిత్ షాను కలవబోతున్నారు. అమిత్ షాతో కీలకమైన చర్చలు కేటీఆర్ చేయబోతున్నారు. అధికారికంగా తాను కేవలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణకు నిధులు కేటాయించాలన్న అంశానికి సంబంధించి తాను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులను, అదేవిధంగా అమిత్ షాను కలుస్తున్నామని కేటీఆర్ చెప్పినప్పటికీ ఒకవైపు విమర్శల జోరు కాంగ్రెస్ నుంచి, అదే షర్మిల లాంటి వాళ్ళ నుంచి, అదేవిధంగా ఇతర బీజేపీ నాయకుల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి కీలకం కానుంది. కేటీఆర్ ఏం మాట్లాడతారు, కేటీఆర్ కనుక అమిత్ షా మంతనాలు జరిపినా లేదా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎక్కువసేపు సమీక్షించినా అది తప్పుడు సంకేతాలు
తెలంగాణ వెళ్తాయి, బీజేపీ మరింత కిందికి దిగజారడానికి కారణం అవుతుందని బీజేపీ నాయకుల ఆవేదన. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో అమిత్ షాని ముందు కలుస్తారా, కేటీఆర్ని కలిసిన తర్వాత కలుస్తారన్న అంశం కూడా ఇప్పుడు ఆసక్తిగా మారిపోయింది. మొత్తం మీద ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని టార్గెట్ చేస్తూ ఒకవైపు విపక్షాలు, స్వపక్షంలో ఉన్న విపక్షంగా మారిన కొంతమంది నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, బీజేపీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది, కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడుగా వ్యవహరిస్తాయా లేక ఇదే తరహా నాంచుడు ధోరణి అవలంబిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు అమిత్ షాతో కేటీఆర్ భేటీ తర్వాత అనేక ఆసక్తికర పరిణామాలు, అదేవిధంగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కలిసిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఖచ్చితంగా మేము ప్రజాభీష్టం మేరకు ఒక నిర్ణయం అయితే తీసుకుంటాం, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ నిర్ణయం మేరకు తాము ప్రవర్తిస్తాం, హైకమాండ్ చెప్తాం, ఇక్కడ ఉన్న పరిస్థితులు చెప్తాం, బీజేపీ ఎందుకు దిగజారిపోతుంది, ఎందుకు తగ్గిపోతుంది, గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది అన్న అంశానికి సంబంధించి నేతలు చెప్తాం. అప్పుడు కూడా వాళ్ళు ఇదే రకమైన వైఖరి అవలంబిస్తే ఖచ్చితంగా తాము ప్రజాభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని కూడా ప్రత్యక్షంగానే రాజగోపాల్ రెడ్డి చెప్పారు. సో మనకైతే క్లారిటీ ఉంది రాజగోపాల్ రెడ్డి విషయంలో. ఈటల రాజేందర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తిగా మారింది. కేంద్ర నాయకులు కలిసిన తర్వాత ఇద్దరు నేతలు ఒక నిర్ణయం అయితే తీసుకుంటారని భావిస్తున్నారు. రమేష్, అయితే గతంలో థర్డ్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ కొన్ని విపక్ష పార్టీలని కలిశారు, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు విపక్ష పార్టీలన్నీ కూడా సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి హాజరు కాకపోవడంపై బీఆర్ఎస్ ఏమంటుంది? బీఆర్ఎస్ని చాలా కాలం నుంచి విపక్ష పార్టీలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 19 పార్టీలతో ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రస్తావన రాలేదు, కేసీఆర్ కూడా సంతకం చేయలేదు. ఇది ఆర్డినెన్స్ విషయంలో ఆప్ ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డినెన్స్ వ్యతిరేకించిన క్రమంలో కూడా బీఆర్ఎస్ కలిసి రాలేదు. సో ఇది బట్టి చూస్తే విపక్ష పార్టీలు అన్నీ కూడా బీఆర్ఎస్ని కలుపుకునే ప్రయత్నం ఏ పక్షాన చేయలేదు. పాట్నా మీటింగ్లో కూడా అదే రకమైన వైఖరి ప్రదర్శించారు. ఈరోజు షర్మిల తన ట్వీట్లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. విపక్ష పార్టీలు బీఆర్ఎస్ని కలుపుకోవడానికి అంగీకరించడం లేదు, కానీ బీఆర్ఎస్ కూడా నేను విపక్షాలతో కలిసి ఏదో పోరాటం చేస్తా అని చెప్పిన దేశవ్యాప్తంగా ఒక రైతు ఎజెండాతో ఆ రైతు ఎజెండాని ప్రజల ముందుంచి ఖచ్చితంగా తామే విజయం సాధిస్తామనే దిశగా కేసీఆర్ చాలా దృఢంగా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో, పంజాబ్లో తన పార్టీని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. విపక్షాలతో బీఆర్ఎస్ కలవడం అయితే ఇప్పట్లో సాధ్యమయ్యే పని లేదు, అదైతే ఇప్పట్లో కనిపించడం లేదు. ఎందుకంటే పక్కకు పెట్టారు. విపక్ష పార్టీలన్నీ ఒక కూటమి వచ్చినప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళతో కలవడానికి అంగీకరించలేదు. ఈ విపక్ష పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ని, కేసీఆర్ని అందులో కలుపుకోవడానికి కూడా వాళ్ళు అంగీకరించిన పరిస్థితి అయితే మనకు కనిపించలేదు. సో ఒంటరి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ బంధం నేపథ్యంలో, బీజేపీతో బీఆర్ఎస్ బంధం ఉందన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో విపక్ష పార్టీలు బీఆర్ఎస్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేయకపోవచ్చు, ఈయన కూడా కలవడానికి కూడా అంగీకరించే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. సో మొత్తం మీద బీఆర్ఎస్ ఒంటరి పోరాటం చేయాలి. అది బీజేపీతో చేస్తుందా, విపక్ష పార్టీలతో చేస్తుందా అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. రమేష్, అయితే షర్మిల బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని టార్గెట్ చేస్తుండడాన్ని బట్టి షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తుంది అనడానికి ఇది ఒక సంకేతం అనుకోవచ్చా? ఎస్, ఇక్కడ షర్మిల ట్వీట్లు చూస్తే గత కొంతకాలంగా రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం, ఆ తర్వాత చాలా కాలంగా కాంగ్రెస్తో సన్నిహితంగా వెళ్ళడం, డీకే శివకుమార్తో మీటింగ్, డీకే శివకుమార్తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయిన సందర్భంగా షర్మిల అంశాన్ని ముందుకు తీసుకురావడం, ఇదంతా చూస్తే షర్మిల కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది, షర్మిలని రప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. కాకపోతే తెలంగాణ కాంగ్రెస్లో ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి వర్గం షర్మిల రాకను వ్యతిరేకిస్తుంది. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఒక ఎజెండా ఫిక్స్ చేయాలన్న అంశానికి సంబంధించి క్లారిటీ లేదు. కొంగర్కలాన్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి 25 లక్షల మందితో బహిరంగ సభ పెట్టినా చాలా పేలవంగా ఉంది ఆయన స్పీచ్ అని చాలామంది అన్నారు. కానీ ఆ తర్వాత మహాకూటమి చంద్రబాబుతో ఒప్పందం అయిన తర్వాత హుస్నాబాద్లో మీటింగ్ పెట్టిన తర్వాత భారీ ఎత్తున చంద్రబాబు ఎజెండాని 2018 ఎన్నికల్లో ముందుకు తీసుకొచ్చారు. ఆంధ్ర పాలకులు మళ్ళీ తెలంగాణకు వస్తున్నారన్న అంశానికి సంబంధించి చంద్రబాబును ముందు పెట్టే ఎజెండా ఫిక్స్ చేసుకొని 2018 ఎన్నికల్లో విజయం సాధించడానికి అదొక కారణమైంది. ఇప్పుడు కూడా అదే రకమైన వైఖరితో కేసీఆర్ ముందుకెళ్లే అవకాశం ఉంది. షర్మిలను కనుక కాంగ్రెస్లో విలీనం చేస్తే షర్మిలాని ముందు పెట్టి ఎజెండా ఫిక్స్ చేసి మళ్ళీ ఆంధ్ర పాలకులు తెలంగాణలో వస్తున్నారు అన్న అంశానికి సంబంధించి కేసీఆర్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు కూడా త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా షర్మిలాని ముందుంచి ఒక ఆయుధంగా పెట్టుకొని తెలంగాణ ప్రజలు మరొకసారి ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి వర్గం ఖచ్చితంగా షర్మిలను వ్యతిరేకిస్తుంది. దీనివల్ల కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా
తలకిందులు అయ్యే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి వర్గం వాదన. కానీ రేవంత్ రెడ్డి వ్యతిరేకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా షర్మిల రావాలి, షర్మిలతో మనకు చాలా లాభం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి లాభం ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా కలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కు ప్రయోజనం చేకూరుతుందన్న అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి వర్గీయులు షర్మిలని కాంగ్రెస్ పార్టీకి విలీనం చేయడం లేదా అలయన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘర్షణ మధ్యలో కాంగ్రెస్లో కొనసాగుతున్న నేపథ్యంలోనే ట్వీట్లు కానీ ఆమె ప్రకటనలు కానీ షర్మిల కాంగ్రెస్తో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? షర్మిల హైకమాండ్తో టచ్లో ఉందని ఠాక్రే నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా షర్మిల కాంగ్రెస్కు దగ్గర అవుతుందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉంటారో, ఆయన వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో షర్మిలని విలీనం చేస్తారా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందా, కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రమేష్, గతంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఇదే అంశంపై అంటే బీజేపీపై ప్రజల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకుంటున్నారు అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి కూడా ప్రస్తావించారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, బీజేపీ నేతలు ఎవరు చెప్పినా బీజేపీ తెలంగాణలో హైప్ కావడానికి కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ అవినీతికి సంబంధించిన అంశాలను ముందుకు తీసుకొచ్చి మేము జైలుకు పంపుతాం, అన్ని లెక్కలు చేస్తాం, ఈడీ దర్యాప్తులు చేస్తాం, ఐటీ దాడులు చేస్తాం, అనేక అంశాలకు సంబంధించి ఒక్కొక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి బీజేపీ అంటే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పూర్తిగా చతికిలబడిపోయింది, బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఈ పని చేయగలుగుతుందనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేశారు. ఆ రకంగానే బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కానీ, హుజురాబాద్ ఎన్నికల్లో కానీ అనూహ్య ఫలితాలు వచ్చాయి. మునుగోడులో స్వల్ప మెజార్టీ ఓడిపోయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి ఎక్కువ ఓట్లు రాబట్టగలిగారు. బీజేపీకి ఈ రకంగా ప్రజామోదం పొందడానికి, ప్రజలు ఆదరించడానికి కారణం ఈ రకమైన స్టాండ్ తీసుకోవడం. అంటే బీజేపీ ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులను ఏదో చేస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న ప్రకటనలు ప్రజల్లో భావోద్వేగాలతో కూడుకున్న తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ వ్యతిరేకంగా ఉన్న వర్గాల్లో ఒక ధైర్యం నింపింది. ఆ రకంగా ముందుకు పోతారు బీజేపీ పక్షాన ఉంటే ఖచ్చితంగా మనం ఎదుర్కోవచ్చు అనే విశ్వేశ్వర రెడ్డి లాంటి వారు కానీ, ఈటెల రాజేందర్ లాంటి వారు కానీ, రాజగోపాల్ రెడ్డి లాంటి వారు వీళ్ళంతా ఒక వేదిక వచ్చి బీజేపీ పక్షాన చేరారు. కానీ బీజేపీ హఠాత్తుగా మాట మార్చిందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఎందుకంటే కవిత అరెస్ట్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అనేక అంశాలకు సంబంధించి అవినీతి అని పొద్దున లేస్తే బీజేపీ నేతలు ఇదే అంశానికి సంబంధించి భారీ ఎత్తున ప్రకటనలు చేస్తున్నది ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు ఏదైతే బీజేపీని విశ్వసించారో ఆ రకంగా ముందుకు పోవడానికి బీజేపీకి ఎందుకు విఘాతం కలుగుతుంది, ఎక్కడ అడ్డంకులు ఏర్పడుతున్నాయి, దీనికి సంబంధించి ప్రజలు ఒక ఇరకాటమైన పరిస్థితి ఉంది, ప్రజలకు ఏం చెప్పలేకపోతున్నామని బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్నారు. ఇదే అంశాన్ని ఈ ముగ్గురు నేతలు, ప్రధానంగా మీరు చెప్పినట్లు కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి ఇలాంటి నేతలు ఎవరైతే కాంగ్రెస్లో హైప్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీలో అదే రకమైన దూకుడు ప్రదర్శించి ప్రకటనలు చేశారు. బండి సంజయ్ కూడా అదే రకమైన ప్రకటనలు చేశారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ముగ్గురు నేతలు కూడా ఇదే రకమైన ప్రకటనలు చేశారు. సో వీళ్ళంతా ప్రకటనలు చేసినా ఆచరణ సాధ్యం కాకపోవడంతో, కార్యాచరణ లేకపోవడంతో ఇప్పుడు వాళ్ళు ఇరకాటంలో పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కనుక దూకుడుగా వ్యవహరించకుంటే ఈ నేతలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే తాము కవిత అరెస్ట్ విషయంలో కానీ ఇతరతర అవినీతి అక్రమాలకు సంబంధించిన ప్రకటనల నేపథ్యంలోని కార్యాచరణ రూపొందించకపోవడం, దూకుడుగా వ్యవహరించకపోవడం ఖచ్చితంగా బీజేపీకి మైనస్. ఈ మైనస్ని ఎట్లా పూర్తి చేస్తారో ఇదే అంశాన్ని మేము చెప్పబోతున్నామని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఒకవేళ కన్విన్స్ చేసి ఇప్పుడున్న బీజేపీ బీఆర్ఎస్ బంధం ఏదైతే అనుకుంటున్నారో దాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారా, ఇద్దరు నేతల వల్ల అవుతుందా, నడ్డాతో కానీ అమిత్ షాతోని భేటీ తర్వాత ఏదైనా ప్రయోజనం ఉంటుందా, ఆ నేతలు బయటకు వచ్చి చెబితే ఖచ్చితంగా వాళ్ళలో విశ్వాసం పెంచే ప్రయత్నం కనుక అగ్రనేతలు చేస్తే వాళ్ళ ప్రకటనలు బట్టి మనకు స్పష్టమవుతుంది భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది. రైట్, థ్యాంక్ యూ.